ఆవుటి శేఖర్, దుద్దాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు నరేందర్ రెడ్డి గారు వచ్చి ఆ పోలేపల్లి చౌరస్తాలో సంబంధం లేని నిర్వాసితులు ఎవరో మాకు తెలియదు, సంబంధం లేని భూ నిర్వాసితులు అని చెప్పేసి ఎక్కడెక్కడో వేరే గ్రామాల నుంచి పట్టుకొచ్చి అక్కడ ధర్నా చేసినట్లు నటించి నీకు రాజకీయ మనుగడ కోల్పోతున్నావు అనే భయభ్రాంతులకు గురయ్యి నీవు అక్కడ ధర్నా చేద్దాం అని చెప్పేసి ఎవరికి చెప్పపెట్టకుండా వచ్చేసి నీవు ఎవ్వరి అనుమతి లేకుండా, ఎవ్వరితో సంబంధం లేకుండా, రైతులతో సంబంధం లేకుండా నీవు అక్కడికి వచ్చేసి రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి నీవు తిరుపతి రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు ప్రేరేపణ చేస్తున్నావు. ఖబర్దార్ మిస్టర్ నరేందర్, నేను చెప్తున్నాను, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మా ఒక కార్యకర్తతో మాత్రమే నీకు పోరాడగలుగుతావు. మా నాయకులకు కానీ, మా రేవంత్ రెడ్డికి కానీ, మా తిరుపతి రెడ్డికి కానీ ఎవ్వరికి నీవు వారి కాని గోటికి కూడా నువ్వు సరిపోవు మిత్రమా. నేను చెప్తున్నా ఖబర్దార్, ఇక్కడ నుంచి నీవు రేపు ఏమన్నా నీవు చేయాలనుకుంటే ఎక్కడో వెళ్ళేసి ఏ జెడ్పీటీసీగానో ఏ ఎంపీటీసీగానో నిలబడి నేను నిరూపించుకో. అంతవరకు కానీ ఈ కోడంగల్ ప్రజలు నిన్ను సహించలేరు. నీ వెనుక ఉన్న నాయకులని ఒక్కొక్కరిని విధ్వంసానికి గురి చేసినావు. నీ పాలనలో ప్రతి ఒక్క వ్యాపారవేత్త పైన పడి వసూలు చేసినావు. అలాగే ప్రతి క్రషర్ మిషన్లలో, ప్రతి రైస్ మిల్లల్లో నీ వాటా తీసుకున్నావు. నీ చీకటి భాగవతాన్ని నేను బయట పెట్టాలనుకుంటే నీవు ఊరేసుకుని వస్తావు మిస్టర్ నరేందర్. నీ వెనుకాల ఉన్న రాజకీయ నాయకులకు వారికి మనశ్శాంతి లేకుండా వారి కుటుంబంలో విధ్వంసాలు సృష్టించావు. ఇది నేను నిరూపించమంటే ఎక్కడికి వచ్చి నిరూపిస్తావు? ఏ వేదిక కావాలనో చెప్పు. నీకు వేదిక కావాలన్నా, లేకపోతే పోలేపల్లి చౌరస్తాకు వస్తావా, లగచర్ల ఊరికి వస్తావా? మిత్రమా, నీవు అనుకుని ఉండొచ్చు మా మూడు ఊర్ల గ్రామాల్లో భూ నిర్వాసులు బరాబర్ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా మొన్న 227 మందికి ప్లాట్స్ నేను నా దగ్గర ఉండి పారదర్శకంగా ప్రభుత్వ అధికారుల మధ్యలో పారదర్శకంగా చిన్న పిల్లలతో డ్రా తీపిచ్చేసి ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు అందేటట్లు ఏ రాజకీయ నాయకుడి జోక్యం లేకుండా అందజేశాం. కానీ ఈరోజు నువ్వు పట్టాలలో మాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు అని, అలాగే మీరు మండల నాయకులు ఉన్నారని, ఏ ఒక్క మండల నాయకుడు మీకు అవినీతిలో ఉన్నట్లు నిరూపిస్తే మా నాయకుల సంగతి వదిలేసి మండల నాయకులు కానీ, ముఖ్య కార్యకర్తలు కానీ ఇక్కడ ఆ భూసేకరణ విషయంలో కానీ, భూ నిర్వాసితుల దగ్గర ఏదైనా దొంగపాటుగా లంచాలు తీసుకున్నట్లయితే నా దగ్గరికి రా. ఇవి ఎక్కడ నిలబడదాం? కోడంగల్ చౌరస్తా నిలబడదామా, లగచర్ల చౌరస్తా నిలబడదామా, ఏదైనా వేదిక ఏర్పాటు చేసుకుంటావా? నేను సమాధానం ఇస్తా. ప్రతిదానికి నీవు చేసిన అవినీతి కార్యకలాపాలు మొత్తం నా దగ్గర చిట్టా ఉంది. దానికి విప్పిదనంటే నువ్వు బట్టలు లేకుండా ఊరేసుకొని వస్తావు మిత్రమా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక అభివృద్ధి కని విని ఎరగని రీతిలో 2018లో మా రేవంత్ అన్న గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆయన ప్రతి దగ్గర తన మేనిఫెస్టో ప్రకటించాడు. ఏమని? రైల్వే తెస్తాను, అలాగే నీటిపారుదలకు లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాను, మౌలిక సదుపాయాలు తెస్తాను, సిమెంట్ ఫ్యాక్టరీ తెస్తాను, ఇండస్ట్రియల్ తెస్తాను అంటే 6 అవహేళన చేసి ఆయన గెలిస్తే ఎక్కడ మీ పుట్టగతులు ఉండవు అని చెప్పేసి పోలీసులను పెట్టేసి ఎత్తుకెళ్ళి ఇక్కడ అందరినీ డబ్బుతో ప్రలోభాలకు గురి చేసి నీవు గెలిచి వచ్చి ఉండొచ్చు. కానీ ఎలాగైతే బంతిని గోడకేసి కొడితే ఎంత రివర్స్ వస్తుందో అంతే రివర్స్లో ఆయన మళ్ళీ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. ఎంపీగా ఎన్నిక అయిన తర్వాత పిసిసి అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు అయిన అతి త్వరలో తను మొత్తం రాష్ట్రమంతా పర్యటించి రాష్ట్రంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక నాయకుడు మా అతి త్వరలో మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రజల దేవుడు ఎన్టీ రామారావు కంటే అతి శీఘ్రమైన వేగంతో అతను ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రజల మన్ననలు పొంది. కానీ అలాగే ఆయన అయిన తర్వాత ఎంత క్షరవేగంతో కోడంగల్ అభివృద్ధి జరుగుతుందో నీ కళ్ళు చూసి ఓరలేకపోతున్నాయి మిత్రమా. ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంటే నేను ఎక్కడ కనుమరుగైతానో, నాకు ఎక్కడ సీటు లేకుండా పోతుందో అని చెప్పేసి నీ ఉనికి కోల్పోతావనే దీంతో, ఈ ఈగోతో నీవు వచ్చేసి అవాకులు సేవాకులు పేలుతున్నావు. కానీ ఇక్కడ జరిగిందల్లా ఏ రోజైతే 2018లో ఇచ్చిన మాటని ఆయన ముఖ్యమంత్రి కాగానే అన్ని పనులకు ఇక్కడ జరుగుతున్నది నీవు ఒక శిలాపలకాలు కూడా కంప్లీట్ చేయలేకపోయావు. ప్రతి ఊరికి ఇక్కడ నీకు కనబడడం లేదా? ప్రతి తండకు, ప్రతి 4 ఇండ్లు ఉన్న దగ్గరికి
రోడ్డు సదుపాయం, ప్రతిదాని సింగిల్ రోడ్డు ఉన్న దాన్ని డబుల్ రోడ్లు మేమే మండల నాయకులము ఇక్కడ వచ్చేసి అందరికీ పంచుతుంటే ఈ రోజు ఉన్న లెక్కలు రేపటికి మాకు అంతు చూడడం లేదు. ఈరోజు కొన్ని లక్షల వేల కోట్లు మేము బడ్జెట్ ఇస్తుంటే తర్వాత ఒక 4 రోజులు అది లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది. అది నీకు తెలుసా ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో? ఏ ఒక్క నాయకుడన్నా దీంట్లో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడా? ఒక్క కాంట్రాక్టర్ లేకుండా ప్రతిఫలం ఆశించకుండా మా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి రేవంత్ అన్న వెన్నంటి ఉన్న ప్రతి మాలాంటి కార్యకర్తలు కానీ మాలాంటి నాయకులు కానీ నిబద్ధతతో మేము ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటే కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ బాగుపడతాయని చెప్పేసి మేము శ్రమిస్తున్నాం. కొన్ని వేల కుటుంబాలకు ఉద్యోగ వృత్తి దొరుకుతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలకు కొరత లేదు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు అనుకున్నారు ఇదే భూ నిర్వాసితుల జాగలో నేను పాగా వేస్తానని చెప్పేసి కొన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టారు మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో. కానీ నా 3 ఊర్లు, నా మండలంలో ఉన్న 3 ఊర్లు మంచి మెజారిటీతో ఇక్కడ మేము రేవంత్ అన్నకు కానుకగా సర్పంచ్లని 3 ఊర్లలో గెలిచి చూపించాం. ఇంకా దీనికంటే మీకు సాక్ష్యం ఏం కావాలి? ఈ 3 ఊర్లలో మీరు అనుకుని ఉండొచ్చు వీళ్ళు గెలవరు, వీళ్ళు గెలవకపోతే ఇక్కడ భూ నిర్వాసితులు చాలా ఉంది అని వ్యతిరేకత ఉంది అని చెప్పేసి చూపిస్తామని చెప్పి ఎంతో నాటకాలు ఆడారు. కానీ ప్రజలు మా పక్కన ఉన్నారు. ప్రజలే దేవుళ్ళు, మాకు సమాజమే మాకు దేవాలయం. కానీ మేము ఎక్కడ కూడా అవకతవకలు పాల్పడకుండా ప్రజలకు ప్రతిరోజు సన్నిహితంగా ఉంటూ ప్రతిరోజు వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ చేపడుతూ అలాగే ఎడ్యుకేషన్లో మన తాలూకాలో 600 మంది పిల్లలకు ఈరోజు మనకు విద్యను అభ్యసించడానికి గురుకుల పాఠశాలలో సీట్లు ఇవ్వడం జరిగింది. నీవు ఎప్పుడన్నా 10 సీట్లు ఇప్పించావా? నీ ప్రభుత్వం ఎప్పుడన్నా 10 సీట్లు ఇప్పించిందా? కోడంగల్ నుంచి 600 మంది విద్యను అభ్యసించడానికి గురుకుల పాఠశాలలకు వెళ్తున్నారు. అలాగే మీకు సబ్స్టేషన్లు ఎక్కడ కావాలంటే సబ్స్టేషన్లు, ఎక్కడ రైతులకు కావాలంటే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడ రైతులకు కావాలంటే స్తంభాలు, ఎక్కడ రైతులకు కావాలంటే వైర్లు, ఎక్కడ రైతులకు ఏం కావాలంటే అక్కడ ఇక్కడ మేము చేకూరుస్తున్నాం. నీలాక మంది దగ్గర లంచాలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్లకు లంచాలు తీసుకొని వాళ్ళకు విద్యా సీట్లకు లంచాలు తీసుకొని చేయలేదు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మా పేద కార్యకర్తలు కానీ పేద ప్రజలకు కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ని సీట్లు వచ్చినాయో చూసుకో వెళ్ళి మంచి మంచి కాలేజీలో కోడంగల్ నుంచి వెళ్ళిన వాళ్ళకు వర్ధమాన్, సిఎంఆర్ ఇట్లాంటి కాలేజీల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్లు ఇప్పించడం జరిగింది. వాళ్ళ విద్యను అభివృద్ధి చేయడం, ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ తయారు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి విద్యామంత్రిగా ఉన్నందుకు ఆయన ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు. మీకు ఇది కనబడడం లేదా? మీకు ఇక్కడ రోడ్లు వేసింది కనబడడం లేదా? మౌలిక సదుపాయాలు ఏర్పడడం చేసింది కనబడడం లేదా? నీకు ఎక్కడ ఈ ప్లాట్లలో చెప్పావే ఆ ప్లాట్ల దగ్గరికి రా, నీ ఏ ఒక్క కుటుంబానికి ఏ ఒక్క రైతుకు ప్లాట్లు అందలేవు నువ్వు నాకు చూపించు. నేను ప్లాట్ దానికి నేను బాధ్యత వహిస్తూ ముక్కురేలకు రాస్తా. నీవు రాస్తావా? ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని కొన్ని దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అవాకులు చెవాకులు పేలుస్తుంటే మేము ఊరుకునేది లేదు. రేపు నీవు కోడంగల్లా నిలబడతా అనుకుండొచ్చు, తరిమి కొడతాం. ఇట్లాంటి ప్రేలాపనలు చేస్తే రేపు పొద్దున నీకు ఇక్కడ దుద్యాల మండలంలో ఎక్కడ కూడా నిలబడడానికి జాగా ఇవ్వను మిత్రమా. నీకు తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. ఏ అవినీతి అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? మేము ఎంత నిబద్ధత చేస్తున్నామో, మేము ఏం చేస్తున్నామో తెల్లవారులు ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తే మా కార్యకర్తలు నిద్రపోనీయకుండా ఊర్లలో ఇంటింటికి దింపి ఓట్లు పాడు కానియకుండా ఎవరైతే డబుల్ ఓట్లు ఉన్నాయో తీసేసి ఎవరైనా మరణించిన వాళ్ళని తీసేసి పారదర్శకతతో మేము ఓట్లను ఇక్కడ చేకూర్చడం జరిగింది. ప్రతి విలేజ్లో మా కార్యకర్తలు ఆహార నిశలు శ్రమట ఓడిసి పొద్దున తిండి లేక తిప్పలు లేక వాళ్ళు ప్రతి ఇంటికి చేరి ఈ ఓట్ల ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో అగ్రగామిగా నిలిపి కంప్లీట్గా దాని ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడం జరిగింది. నీ కార్యకర్తలు ఎక్కడున్నారు? నీ నాయకులు ఎక్కడున్నారు ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో? చెప్పు మిత్రమా. నీ ఒక్క కార్యకర్త కానీ నీవు బిఎల్ఎల్గా ప్రకటింపజేసుకున్నావు. ఒక రోజు వచ్చి దొంగ నాటకం చేసి కోడంగల్లో మీటింగ్ పెట్టి నీ కార్యకర్త ఎక్కడ తిరిగినాడు? ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళాడు? ప్రజలంతా సమానం అని చెప్పేసి మా కార్యకర్తలు పార్టీ తారతమ్యాలు లేకుండా ప్రతి ఓటర్ని విడవకుండా ఓట్ల దాంట్లో ఎస్ఐఆర్ కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. నీకు ఏ దానికి నన్ను ఆన్సర్ ఇవ్వమంటావు? ఏది నీకు పట్టింపు లేదు. ఇక్కడ వస్తున్నాయి వాళ్ళు మొత్తం ఒకవేళ అభివృద్ధి జరిగితే మేము కనుమరుగై పోతామనే భయభ్రాంతులతో గురయ్యి
నీవు అవాకులు చెవాకులు పేలితే నిన్ను తరిమి కొట్టే సమయం ఆసన్నమవుతుంది. మా కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. మా కార్యకర్తలు ఏ ఒక్క రూపాయి లేకుండా ఈ రోజు వరకు వాళ్ళ బండల్లో వాళ్ళ పెట్రోల్ పోసుకొని తిరుగుతూ పార్టీకి అభివృద్ధి చేయడానికి మా రేవంత్ అన్న మా వెనకాల ఉన్నాడు, మా ముందర ఉన్నాడు. మా రేవంత్ అన్న ఈ 15 సంవత్సరాలు మమ్మల్ని పాలిస్తే మా కోడంగల్కు తిరుగు లేకుండా పోతుంది. మా కోడంగల్లో ఒక ఇండియాకి అగ్రగామిగా నిలబడుతుంది. నోయిడా, ఢిల్లీ నోయిడా లాగా ఎట్లా తయారవుతుందో కోడంగల్ వైపు అందరి దృష్టి పడుతుంది. కానీ ఈ కోడంగల్ దృష్టిని, కోడంగల్ అభివృద్ధిని ఆటంకాలు చేయాలనుకుంటే ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత ఈ క్షణం నుంచి నేను తీసుకుంటాను. ప్రతి తండ, ప్రతి ఊరు, ప్రతి కార్యకర్త వెన్ను దట్టి నిలబడి నిన్ను తరిమి కొట్టే ప్రయత్నం చేయడానికి ఈ రోజు నుంచే కంకణం కట్టుకొని నిలబడతాను మిత్రమా. దయచేసి చెప్తున్నా, ఇలాంటి అవకచవక వారు ఏవైతే నీ ప్రేలాపన పేలుతున్నావో ఇక ముందు పేలొద్దని చెప్పేసి నీవు సాక్ష్యాలతో ఉండు. నీవు ఎవరికన్నా అన్యాయం జరిగితే పలానోనికి అన్యాయం జరిగింది బై అని చెప్పేసి చెప్పు. వాటిని చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమం పలానా జాగాలు జరగట్లేదని చెప్పు, దాన్ని మేము సరిదిద్దుకోవడానికి, దాన్ని అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ అభివృద్ధి పాలనకు అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. మా నాయకులు అవసరం లేదు, మా కార్యకర్తలే ముందుండి నిన్ను తరిమి కొట్టుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ రోజు నీకు కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది.